సో మనం చెప్పుకునే టాపిక్ వచ్చే అయితే కనుక ఇప్పుడు కామనర్స్లో అంటే కామనర్స్ ఆల్రెడీ మనం ఇంకో వీడియో కూడా చేసాము. 4 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. 4 మెంబర్స్లో సో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎవరైతే ఫేస్ చేశారో ఆ అగ్ని పరీక్షలో నుంచి ఒక్క మెంబర్ని సో బిగ్ బాస్లోకి మళ్ళీ రీఎంట్రీ చేపిస్తారు. ఎందుకంటే కనుక ఈ వీక్ డబుల్ నామినేషన్ ఉండిపోతుంది కదా. సో డబుల్ నామినేషన్ జరిగే ముందే ఒక కామెంటర్ని బిగ్ బాస్ షాకింగ్గా ఒక పర్సన్ని అయితే వాళ్ళ ద్వారా ఓటింగ్స్ తీసుకొని హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ 13 మెంబర్స్ వాళ్ళ యొక్క ఓటింగ్స్ తీసుకొని రణరంగంలో అయితే చదరంగంలో తిప్పుతారంట బిగ్ బాస్ అయితే కనుక. ఈ వీడియో 10 నిమిషాలు ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీకు బోరింగ్ కూడా అనిపించద్దు. లాజిక్ పాయింట్స్ కూడా చాలా డీటెయిల్గా చెప్తాను. సో వచ్చింది ఎవరు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏంటి రీజన్ అనేది డీటెయిల్గా చెప్తాను. సో మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు రోజు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మ్యాక్సిమం ఈ 25న 5:30కి అలా కాల్ వస్తుందన్నమాట బిగ్ బాస్ నుంచి. సో అందరూ పార్కింగ్ ఏరియాకి వచ్చేసింది, అంటే అందరూ మెయిన్ గార్డెన్ ఏరియాకి వచ్చేసింది అని చెప్తారనమాట. సో ఆ గార్డెన్ ఏరియాకి వచ్చేసిన తర్వాత అక్కడ ఏమవుద్దంటే కనుక గార్డెన్ ఏరియాకి వచ్చేసిన తర్వాత అక్కడ ఏమైందంటే కనుక అందరూ కూర్చొని ఉంటారు. 4 మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళు వచ్చేసి ఉంటారు. సో దివ్య, షాకిబ్, నాగప్రశాంత్ వీళ్ళు 4 ఇంకో పర్సన్ అనమాట. సో వాళ్ళు వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మన కామనర్స్ యొక్క ఓవర్ యాక్షన్ అసలు చూడలేమన్నమాట. ప్రియా, శ్రీజ హో హాయ్ హో హాయ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఓవర్ యాక్షన్ చేసేస్తూ ఉంటారు. రిమైన్ అంతా సైలెంట్గా ఉంటే వీళ్ళ యొక్క ఓవర్ యాక్షన్ ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేమంట. శ్రీజ అయితే కొంచెం తగ్గింది కానివ్వండి, ప్రియా యొక్క ఓవర్ యాక్షన్ అనమాట మామూలుగా లేదనమాట. అసలు ఆ ఓవర్ యాక్షన్కి అయితే చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, నాకైతే కనుక మామూలుగా కోపం రావట్లేదు తన మీద అయితే కనుక. సో అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటారు. దాని తర్వాత కామనర్స్లో ఎవరెవరి నెగిటివ్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్గా చెప్తారు. అక్కడతో ఆ టాపిక్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయితే కనుక అందరినీ మళ్ళీ ఒక చోట గ్యాదర్ చేసేసి అనౌన్స్ చేస్తారనమాట. దీనికన్నా ముందు ఏంటంటే ఎవరి కాళ్ళు ఇండివిజువల్ అనేది ఓటింగ్ చేయాలి. ఆ ఓటింగ్ ఎలా జరుగుతుందో చెప్తాను ప్రాసెస్. బిగ్ బాస్ కాల్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే న్యూ పర్సన్గా ఎవరు రావాలో ఓటు వేయాల్సిన సమయం వచ్చిందని చెప్పి బిగ్ బాస్ చెప్తారనమాట. సో బ్యాలెట్ బాక్స్లో 2 పర్సన్స్ మీద మార్క్ చేయాలి. అక్కడ ఆల్రెడీ ఉంటాయి, బ్యాలెట్ బాక్స్ ఉంటుందన్నమాట. సో మార్కర్తో ఉన్న 4 మెంబర్స్లో ఒక 2 పర్సన్స్ యొక్క వాళ్ళని టిక్ చేయాలన్నమాట. సో దాంట్లో వేస్తారు. ఇక్కడ ఏంటంటే మనం జాగ్రత్తగా అప్రోచ్ చేయాల్సింది ఏంటంటే కనుక సో ఇక్కడ కెమెరాకి ఎవరు వచ్చారో చూపించకూడదు, అదే మా కొట్టిన తర్వాత ఎవరైనా చూపించకూడదు. ఇక్కడైతే కనుక స్టార్ట్ చేస్తారనమాట. సో గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎవరు వాళ్ళ నామినేషన్స్ వాళ్ళు వేస్తూ ఉంటారు. సో ఎలిమినేషన్ అనేది ఇక్కడ ఏంటంటే ఓటు వేయడానికి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా బిగ్ బాస్ పిలుస్తారనమాట. అక్కడ కండిషన్స్ చెప్తారు, చూపించొద్దు, మార్క్ అనేది చేయండి అని చెప్పి బ్యాలెట్ బాక్స్లో వాళ్ళైతే కనుక అది రిలీజ్ చేయాలి లెటర్. సో ఇక్కడ ఏమవుద్ది, ఫైనల్గా బిగ్ బాస్ కాల్ చేస్తారు. అక్కడికి అందరిని ఒక చోట గ్యాదర్ చేస్తారన్నమాట. వచ్చే రాగాలు ఎవరైనా చూస్తే కనుక దివ్య, అందరు షాక్ అయిపోతారు, షేక్ అయిపోతారనమాట. అసలు తను చూడగానే అమ్మ దీనిగా ఈవిడికి అసలు ఓటు ఎవరు లేదు, ఈవిడ ఎలా వచ్చిందని చెప్పగానే బిగ్ బాస్ ఒక మంచి శుభవార్త చెప్తారనమాట. ఇది రణరంగము కాదు, చదరంగము కూడా. చదరంగం మొదలేశాను, మీరు వేసిన అదే ఇన్ ద సెన్స్ ఏంటంటే చీలికలలో పాము వచ్చిందని చెప్పి అన్నట్టుగా చెప్తారనమాట. దివ్య ఎంటర్ అవుతారు. రణరంగం కాదు చదరంగంలో స్మాల్ చేంజ్ అని చెప్పి చెప్తారనమాట. ఆవిడే దివ్య అనమాట. అండ్ భరణి, ఇమ్ము, సంజన షాక్ అనమాట. ఈవిడొచ్చింది, అసలు మన గేమ్ ప్లాన్ మన ముందు నుంచి ఒక స్ట్రాటజీతో రన్ అవుతున్నాం, ఈవిడొచ్చింది ఎలా ఉంటుందో ఏంటో. పర్సనాలిటీ చూస్తే ఏమో 6 feet ఉంది, మామూలుగా జిమ్ మంచి దిట్టంగా ఉంది, ఫిట్నెస్ బాగుంది. సో ఏమైనా టాస్క్లు పెడితే ఎవరితో ఆడగలం. దట్టు ఏంటంటే ఈవిడేంటంటే హౌస్ కొత్త, ఈవిడతో మనం ఎలా మింగిల్ అవ్వాలి ఏంటని చెప్పి చూస్తూ ఉంటాం. ఆవిడ అగ్ని పరీక్షలో దాని తర్వాత ఈరోజు బిగ్ బాస్లో వచ్చిన మాటలు ఏంటంటే అందరినీ ఏంటి ఇలా మాట్లాడుతుంది బాబు, అన్నీ క్వశ్చన్ చేసేలా ఉన్నాయి, పాయింట్అవుట్ చేస్తా ఏంటని చెప్పి అందరి మైండ్లో తిరుగుతూ ఉందన్నమాట. ముఖ్యంగా మెయిన్ 3 పర్సన్స్ సంజన, దాని తర్వాత
భరణి అన్న, దాని తర్వాత ఇమాన్యుయల్, వీళ్ళ ముగ్గురు మైండ్లు తిరుగుతూ ఉందన్నమాట. ఎవరెవరితో ఈజీగా మోవద్దు, ఎవరెవరితో ఫ్రెండ్లీగా మోవద్దు ఏంటని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఇదే ఆలోచించేటప్పుడు హరీష్ దీనికన్నా ముందు ఇంకా ప్రియా, దాని తర్వాత శ్రీజ, పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశారనమాట. అసలు అందరు నార్మల్గా ఉన్నారు. ఈ ప్రియా దాని తర్వాత శ్రీజకి ఎంత చిత్తకార్తెదనం అంటే కనుక హడావుడి మామూలుగా లేదనమాట. అదే మనం ఏదో సామెత ఉంది దానికి, ఇప్పుడు సామెతలు చెప్పుకోవడం ఉంది, ఆల్రెడీ మనం సామెతలు చెప్తుంటే బాగోట్లేదు. తను వచ్చింది ఓకే నార్మల్గా. ఇప్పుడు ఒక మన ఇంటికి ఒక కొత్త సెలబ్రిటీ కానివ్వండి, ఒక చుట్టం వస్తే మనం ఎలా హే వచ్చావా, ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పి ఓవర్ యాక్షన్గా మాట్లాడదా. హాయ్ బాగున్నాను, ఎలా ఉన్నారు మీరు, రండి కూర్చోండి అని చెప్పి సరదాగా తీసుకొచ్చి కూర్చోండి, ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మాట్లాడతారు. బయట కబుర్లు కాకుండా. ఎందుకంటే బిగ్ బాస్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే బయటే మనం మాట్లాడకూడదు బిగ్ బాస్ హౌస్లో. అదేం అడగకుండా ఎకిలిగా చిల్లరగా అసలు ఏంటది. సో అదే పాయింట్ని ఆల్రెడీ ఇప్పుడు దివ్య కొత్తగా వచ్చిన కన్సిస్టెంట్ ఎవరైతే ఉందో శ్రీజన్ అంటది అనమాట. నీ యొక్క పాయింట్ అసలు నువ్వు మాట్లాడే మాట నాకు నచ్చదు, నీ పాయింట్స్ నాకు నచ్చవు, నువ్వు ప్రతిదీ పొలం చేస్తావని చెప్పి చెప్తుంది అనమాట దివ్య అయితే కనుక. సో ఇక్కడ హరీష్ ఇక్కడ అడుగుతారనమాట, మా కామర్స్లో నీకు ఎవరు టార్గెట్ అంటే కనుక హరీష్ టార్గెట్ అని చెప్పిద్ది అనమాట తను. ఇక ప్రియా ఇలా అంటుంది అనమాట, అంటే మేమేంటి నువ్వు కూరలో కరివేపాకులో మమ్మల్ని తీసేసామని చెప్పి ఎటకారం చేస్తాను అనమాట. ఈ ఎటకారాలు తగ్గించుకుంటే మంచిదన్నమాట. కూరలో కరివేపాకు నేను ఎవరైనా అన్నారా, తను అనలేదు కదా. నువ్వు అలా చేసుకుని నోరు స్లిప్ అయిపోతే తర్వాత నీకు ఆల్రెడీ రిమార్క్ ఈ వీక్ నామినేషన్ ఎలాగో ఉన్నావు నువ్వు. సో దీని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక తనుజ పవన్ కళ్యాణ్ డిమాన్తో చెప్తుంది అనమాట. పీకే డిమాన్తో చెప్తుంది అనమాట. సో పవన్ కళ్యాణ్, తనుజ, దాని తర్వాత ఇమ్ము వీళ్ళందరూ ఒక చోట కూర్చొని కళ్యాణ్కి తనుజకి ఏదో ఎఫెక్షన్ ఉంది, మా ఇద్దరి మధ్య ఉందని చెప్పి అనుకుంటున్నారు అందరూ, ఆ రూమర్స్ క్రియేట్ అవుతున్నాయని చెప్పి తనుజ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మన మధ్యలో ఏం లేవని చెప్పి నువ్వు వెళ్ళి చెప్పంటది. తను ఎలా చెప్తాడు, తను చెప్తాడా? ఏం లేవని చెప్పి నువ్వు అంటున్నావు, తను దానికి ఓకే అన్నాడు. అందరి మధ్యలో వెళ్ళి ఎలా చెప్తాడనమాట. అంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే అందరు భుజాలు తనుకున్నట్టు నేనే దొంగ అని చెప్పి ఎర్రిపప్ప అయిపోతారు అనమాట. అలా చెప్తే ఎర్రిపప్పని చేద్దామని చెప్పి తనుజ చూస్తున్నాను అనమాట. నిజంగా చెప్పాలంటే తనుజ యొక్క యాటిట్యూడ్, బిహేవియర్ అసలు ఏం బాగోట్లేదండి. ఒకటి రాము మీద సీరియస్ అవ్వడం, ప్రతి దానికి సీరియస్ అవ్వడం. చిన్న లాజిక్ ఏంటంటే టెనెంట్ నుంచి హౌస్ ఓనర్కి వచ్చిన తర్వాత తన బిహేవియర్ అయితే అస్సలు బాగాలేదు. ఇలాగే ఉంటే కనుక నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా తన ఎలిమినేషన్ ఉంటుంది, తనని నామినేట్ కూడా చేస్తారు. దట్టు ఏంటంటే ఇలాగే ఉంటే నేను అనుకోవడం ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేషన్స్లో మేము అన్నని తనుజ అయితే పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దట్టు ఏంటంటే రాముని ఖచ్చితంగా తను నామినేట్ చేస్తుంది. ఇక్కడ దీని తర్వాత దివ్య అడుగుతుంది, ఏంటి అసలు హౌస్లో ఎలా ఉన్నాయి, మూవ్స్ ఎలా ఉన్నాయి, సో అప్డేట్స్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే రితు చౌదరి ఇన్వాల్వ్ అయ్యి ఏంటి బయట టాక్ ఏమనుకుంటున్నాను, నా గురించి ఏమనుకుంటున్నాను, హౌస్ టాక్ ఏంటని చెప్పి బయట విషయాలు ఏం చెప్పకూడదని చెప్పారని చెప్పి డీటెయిల్గా చెప్తుంది అనమాట. సో దీంతో పాటుగా ప్రియా అసలు ఓవర్ యాక్షన్ మాటలు చెబుతుంది, నెగిటివ్గా చెప్తుంది ఓనర్స్ గురించి, నామినేషన్స్ ఇలా చేశారని చెప్తుంది పాపం. యాక్చువల్లీ అసలు ఎంత వరస్ట్ అంటే అండి, ఇప్పుడు ఒక ఇంట్లో అందరం కలిసి ఉంటున్నప్పుడు ఆ ఇంట్లో 1 అనే పర్సన్ ఉన్నా, 2 అనే పర్సన్ ఉన్నా, 3 అనే పర్సన్ ఉన్నా, 4 అనే పర్సన్ ఉన్నా, ఆ 1 to 10 మెంబర్స్లో ఒక మెంబర్ నువ్వు ఉంటావు. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 గురించి కానీ 8 గురించి కానీ నువ్వు నెగిటివ్గా చెబితే సో కొత్తగా వచ్చిన పర్సన్కి నువ్వే కాళ్ళనిచ్చినట్టే ఇది అనమాట. సో మనం అందరం ఒక కలిసి ఉంటున్నప్పుడు ఏంటంటే సో అలా ఏం లేదు, అంతా బాగానే ఉంటుంది, ఎవరికి ఏమైనా క్లాషెస్ ఏం లేవు, అందరూ ఒకళ్ళు అర్థం చేసుకుని చెప్పి పాజిటివ్లో చెప్పకపోగా మన ప్రియా అయితే కనుక సో ఇప్పుడు ఓనర్స్గా ఉన్న భరణి గారి మీద, ప్రియా మీద నెగిటివ్గా టాలరేట్ చేస్తుంది అనమాట. ఒకళ్ళు చెప్పేది వినరు అని చెప్పి ఇక్కడ ఎవరెవరైతే దివ్యతో చెప్తుంది అనమాట. సో అదే రితు చౌదరి గురించి చెప్తుంది, అదే ఏంటంటో కావాలని క్రియేట్ చేసింది, గొడవ చేసింది అది అని చెప్పి దివ్యతో. రిమైనింగ్ దాని తర్వాత హరీష్ అన్న ఇలా అంటాడు అనమాట, రిమైనింగ్ 3 persons కూడా వస్తే బాగుండు, కొంచెం వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే బాగుండు అని చెప్పి చిన్న ఫీల్లా చెప్తాడు అనమాట. రితు అడుగుతుంది గేమ్ గురించి, ఇంకా నేను చెప్పను అని చెప్పి చెప్తాను అనమాట. ఆల్రెడీ మనం ప్రీవియస్ చెప్పుకున్నాం ఇది. దాని తర్వాత మాస్క్ మ్యాన్ థమ్స్అప్ తీసుకొని ఇస్తాడు అనమాట వచ్చి, సో తాగండి అని చెప్పి. మాస్క్ మ్యాన్ అయితే కనుక సింపుల్గా తాగండి మేడం అని చెప్పి, నాకు తెలిసి ఏదో బిస్కెట్ రాజా అలా ఉన్నాడు. వచ్చి రాగానే ఈ చీల్ గర్ల్స్ లాగా ప్రియా శ్రీజ అలౌడ్ చేశారు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ కొంచెం
సైడ్లో పెట్టుకుంటున్నాడు అనమాట. నేను అనుకున్నది కదా. దివ్య అంటుంది రేపటి నుంచి వాళ్ళ సంగతి చూడాలి అనమాట. నేను అనుకున్న ఈవిడైతే కనుక క్యారెక్టర్ మాస్ క్యారెక్టర్ అండి. వాళ్ళ సంగతి చూడాలి అని చెప్పి ఆవిడ ఆలోచిస్తుంటే కనుక సంథింగ్ ఈజ్ గోయింగ్. బిగ్ బాస్ టీం అయితే కనుక ఏదో ఆవిడనైతే కనుక బాగా నూరిపోసి నువ్వు ఇలా చేయాలి, ఇలా ఉండు, తగ్గమాక మేము ఉన్నాం వెనక బ్యాక్గ్రౌండ్లో మేము చూసుకున్నాం అని చెప్పి పంపించారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇమ్ము తనుజాకి మళ్ళీ ఇలా జరుగుతుంది అనమాట. టాపిక్ మార్నింగ్ టాపిక్ గురించే సంజన సీరియస్గా ఉందని చెప్పి చెప్తాడు అనమాట ఇమాన్యుయల్. సో తనేం మనసులో పెట్టుకోదులే మార్నింగ్ టాపిక్ గురించి అని చెప్పి చెప్తుంది. తనేం మిస్టేక్ ఏం లేనట్టుగా తనుజ ఇమాన్యుయల్తో చెప్తుంది అనమాట. సో ఇమ్ము ఇలా చెప్తారనమాట, రాము నా మాట అయితే వినడు, ఎందుకంటే కనుక తనుజ ఫీల్ అవుతూ ఉంటుంది. అనడం ఎందుకు, ఫీల్ అవ్వడానికి అంత అవసరం లేదు కదా. తనుజ అయితే ఫీల్ అవుతూ ఉంటుంది రాము నాతో మాట్లాడట్లేదు. తట్టు ఏంటంటే కిచెన్లో ఒక చిన్న టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళు జరుగుతుంది అనమాట. తనుజ అక్కడ ఉంటుంది, సంజనాన్ని పిలవమని చెప్పి రాము చెప్తుంది అనమాట. ఈలో పాలు చేయించుకొని వద్దులే పిలవద్దులే అన్నట్టుగా చెప్పబోయే ముందే రాము అంటాడు, ఆగు, పిలిచేదాకా ఆగుతావా అని చెప్పి అంటాడు అనమాట. సో ఆ మాటకి మళ్ళీ తన హట్ అయింది. బట్ ఏంటంటే మళ్ళీ ఏమన్నా అంటే ఫీల్ అవుతాడని చెప్పి తనే వెళ్ళి పిలుచుకుంటానని చెప్పి పిలుచుకుంటుంది అనమాట. సో ఇమాన్యుయల్ బ్రదర్ తనుజాకి వచ్చి చెప్తుంది అనమాట. ఇమాన్యుయల్ తనుజ వచ్చి ఇమాన్యుయల్ బ్రదర్కి ఇలా చెప్తా ఉంటుంది అనమాట. ఏమని ఇమాన్యుయల్ అలా చేస్తున్నాడు రాము సో అని చెప్పి జరిగినంత విషయం ఇలా చెప్తుంది అనమాట. పొద్దున ఏం చెప్తుంది, నేను రాముతో చెప్తుంటే ఇమాన్యుయల్ వచ్చి ఇలా మాట్లాడాడు అలా మాట్లాడని చెప్పి వాళ్ళు చెప్పింది. ఇప్పుడేమో మళ్ళీ ఇమాన్యుయలే కావాలి అన్నిటికీ చెప్పుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే తనుజ యొక్క డబల్ టంగ్ తినికి ఉంది. తన ఆట ఆడే విధానం, ఆడే ఆలోచన కరెక్ట్ లేదని చెప్పి నా యొక్క సజెషన్. అండ్ ఇమాన్యుయల్ అని చెప్తాడు, తను ఎవరి మాట వినడు, భరణి అన్న కూర్చొని మాట్లాడుతుంటేనే కనుక అది సెట్ అయితే, లేకపోతే సెట్ అవుతుందని చెప్పి డీటెయిల్గా చెప్పేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయన. హరీష్ ఇలా దివ్యతో కాసేపు కూర్చొని బెడ్రూమ్లో మాట్లాడుతూ ఉంటారనమాట. దివ్యతో ఇమ్ము గురించి చెప్తాడు, రితు గురించి చెప్తాడు నెగిటివ్గా. అంటే ఆల్రెడీ ప్రీవియస్గా ఇమాన్యుయల్తో తనకి ఉన్న క్లాషెస్, దాని తర్వాత రితుతో అయిన క్లాషెస్, ఆ ఫ్లవర్ అనే టాపిక్, దాని తర్వాత ఆడవాళ్ళని కిచ్చపరిచి మాట్లాడడం, ఇవన్నీ తన వైపు పాజిటివ్గా ఉన్నట్టుగా క్రియేట్ చేసుకుంటారనమాట. కొత్తగా వచ్చింది కదా. సో ఆల్రెడీ నెగిటివ్ టాక్ వెళ్ళింది, మన వైపు పాజిటివ్ వైపు మార్చుకోవాలి, లేకపోతే మనకి ప్లస్ అయితే దేవుడు అని చెప్పి తన హస్తం ప్రయోగిస్తారనమాట. సో ఇలా మళ్ళీ తనుజ ఈ టాపిక్ని రాముది అసలు వదలటం లేదు, చెప్తానే ఉంటుంది అనమాట. మళ్ళీ ఇమాన్యుయల్ దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర చెప్తానే ఉంటుంది అనమాట. సో అలా చెప్పుకోవడం ఎందుకు, నువ్వు అదే పొద్దున్నే చిన్న టాపిక్ వదిలేస్తుంటే కనుక ఏ ప్రాబ్లం ఉండదు కాదు కదా. సో ఇక్కడ తీగ లాగితే డొంకంతా కదిలినట్టు, తీగను లాకుండా ఉంటే డొంకడు కదిలేదు కాదు. సో ఇప్పుడు నువ్వే బాధపడుతున్నావు ఆబ్వియస్లీ. తను ఫ్రీగానే ఉన్నాడు. రితుని డిమాన్తో మళ్ళీ చెప్తుంది అనమాట. సో ఆ టాపిక్ అయితే వదలకుండా వీళ్ళని అయితే కనుక చావు కొట్టేస్తుంది. డిమాన్ అంటాడు రాము తనుజాతో, నువ్వు ఒక సిస్టర్ కదా, సో తను కొంచెం హట్ అయి ఉంటాడు. సంజనతో పిల్లలు అలాంటి వాళ్ళు తనుజ అని చెప్తాడు. దాని తర్వాత రాము పిలిచినప్పుడు పిలిచడానికి ఆగు అంటాడు. ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా, కిచెన్లో ఉన్నప్పుడు సంజన గారిని పిలవడానికి వెళ్ళు రాము కొంచెం అని చెప్పి తనుజ చెప్తుంది అనమాట. రాము ఏమో వెళ్ళేదాకా ఉండు అని చెప్తే మళ్ళీ ఆ మాటకి హట్ అవుతుంది అనమాట. సో ఇలా మెయిన్ టాపిక్స్ అయితే జరిగినాయి. సో ఆల్రెడీ కొత్త పర్సన్ అయితే కనుక హౌస్లోకి వచ్చారు, ఆవిడే దివ్య. సో నేను అనుకున్నా ఈవిడైతే కనుక ఖచ్చితంగా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి బిలీవ్ చేస్తున్నాను. సో గట్టి ఫైట్ అయితే రేపటి నుంచి జరగబోతున్నాను అనుకున్నాను. చిన్న ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమో ఏంటంటే కనుక హౌస్లో దివ్యాన్ని ఒకవైపు నుంచోబెట్టి, రిమైనింగ్ పర్సన్స్ అందరినీ ఒకవైపు నుంచోబెట్టి, మీరు ఎవరెవరికి ఏ నెంబరింగ్ ఇస్తున్నారు, ఏ ర్యాంకింగ్ ఇస్తున్నారని చెప్పని చెప్పి బిగ్ బాస్ ఒక ట్విస్ట్ అయితే పెడతారనమాట. ఆ ట్విస్ట్లో ఎవరెవరికి ఏ ర్యాంకింగ్ ఇచ్చింది, ఎందుకని ఇచ్చింది, విత్ సజెషన్స్తో తను ఏం చెప్తుంది అనేది మొత్తం డీటెయిల్గా రేపు ఇంకో వీడియోతో మనం మీ ముందుకు వద్దాము. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ముగిస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.